మేము ఈరోజు వన్ డే ట్రిప్లో భాగంగా వర్గల్లో ఉన్న శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అర్బన్ పార్క్ అయితే వచ్చామండి. ఎంతో అందంగా ఉంటుంది ఈ పార్కు. ఇది గజ్వెల్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ అర్బన్ పార్కునే కల్పకవనం అని కూడా అంటాము. ఈ పార్కు మొత్తం కూడా అడవిలో ఉందండి. ఈ అడవిలో రోడ్డు పక్కన ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. పార్కు ఎంట్రన్స్ చూడండి ఎంతో అందంగా ఉంటుంది. చుట్టూ గోడలకి యానిమల్స్ అయితే చెక్కడం జరిగింది. చూడండి ఈ పార్క్ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఉందో. మన భారతదేశంలోనే ఎత్తైన సిమెంట్ గ్లోబ్ ఇక్కడ ఉంది అండి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మన భారతదేశంలోనే ఎత్తైన సిమెంట్ గ్లోబ్ని మీరు ఎప్పుడైనా చూసారా? అది ఇదేనండి. అది ఎక్కడో లేదు, గజ్వెల్కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు మా పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళని తీసుకొని ఎంజాయ్ చేద్దామని ఈ పార్కుకి అయితే వచ్చినాం. దీనిని కల్పకవనం అంటారంట. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ పార్కు. ఈ పార్కులో ముఖ్యంగా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గ్లోబ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం సిమెంటుతో మన భారతదేశంలోనే ఎత్తైన గ్లోబ్ అన్నమాట. ఈ కల్పకవనంలో చాలా విశేషాలు ఉన్నాయండి. ఒకటి అదేంటి రాశుల వనం అని, ఇంకోటి నక్షత్రాల వనం అని ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఏ రాశుల వారికి ఏ చెట్టు ఉంటుందో, ఏ నక్షత్రాలలో పుట్టిన వారికి ఏ చెట్టు ఉంటుందో అంటే ఆ పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. చూద్దాం పదండి. ఇంత మంచి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకున్న ఈ బిజీ లైఫ్లో సరదాగా పిల్లలతో వచ్చి ఈ పార్కులో బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ పార్కులో రాశివనం మరియు నక్షత్ర వనాలు ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. రాశివనంలో మనకు ఎన్నైతే రాశులు ఉంటాయో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క చెట్టు ఇక్కడ నాటడం జరిగింది. 12 రాశుల వారికి 12 చెట్లు ఉన్నాయండి. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకమైన చెట్టు ఇక్కడ నాటడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ పార్కు. ఇక్కడ చూడండి మేషరాశి వారు ఎర్రచందనం చెట్టు చుట్టూ తిరిగితే వాళ్ళకు మంచి జరుగుతుందండి. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాల చెట్టు అండి. ఇంకా మిథున రాశి వారికి పనస చెట్టు, కర్కాటక రాశి వారికి మోదుగ చెట్టు, అలాగే సింహరాశి వారికి కాలిగొట్టు చెట్టులు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాయండి. కన్యరాశి వారికి మామిడి చెట్టు, తులారాశి వారికి పొగడ చెట్టు, వృశ్చిక రాశి వారికి సండ్ర చెట్టు ఉన్నాయండి. ఈ రాశులలో జన్మించిన వారికి ఏమైనా దోషాలు ఉంటే ఈ చెట్టు చుట్టూ తిరిగితే మంచి జరుగుతుందని చెప్తున్నారు.
ధనస్సు రాశి వారికి రావి చెట్టు మరియు మకర రాశి వారికి జిట్రేగి చెట్టు ఉన్నాయండి. ఇక చివరగా మీనరాశి వారికి మర్రి చెట్టు. చూడండి, ఈ పార్కులో మనం నక్షత్ర వనం కూడా చూడవచ్చు. నక్షత్రాలు ఎలాగైతే 27 ఉంటాయో 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు ఇక్కడ మనం చూడవచ్చండి. ఎంతో అద్భుతంగా ఉంది ఈ నక్షత్ర వనం కూడా. మనకు దగ్గరలో ఇంత అందమైన పార్కు ఉండడం ఎంతో విశేషంగా మనం చెప్పుకోవచ్చండి. మనం చక్కగా పిల్లలతో వచ్చి బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మరియు అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు, 27 నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలనైతే మనం ఇక్కడ చూడవచ్చండి. ఈ కల్పకవనం ఎంతో అందంగా మరియు అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ గజ్వేల్కి ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ పార్కుని సందర్శించండి. ఎంతో అద్భుతంగా ఉందండి ఈ పార్కు. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో రకాల గేమ్స్ అయితే మనకు కనిపిస్తాయండి. చూడండి, మేమైతే పిల్లలతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ పార్కు మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నామండి. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.